ప్రజా వాయిస్లో సిరా చుక్క ఓ బీసీ ఓడా మనకు కావాల్సింది స్కీములు స్కాములు కాదు, మన బీసీ రాజ్యాధికారం కావాలి. స్కీములు స్కాములు రాజకీయ నాణానికి ఇరువైపులా బొమ్మ బొరుసులు, బొమ్మైనా బొరుసైనా ఓడేది అమాయకపు నా బీసీ ఎస్సీ ఎస్టీ సామాన్య ప్రజలు. ఓటు బ్యాంకు స్కీమ్లతో ఏమైనా జరిగిందా జనానికి మేలు, నమ్మారంటే నిలువుగా ముంచుతారు ఈ పగటి వేషధారులు. స్కామ్లతో నింపుకుంటున్నారు స్వార్థ రాజకీయ నాయకుల జేబులు, అవినీతి పరులకే పెడుతున్నారు అందరూ వంగి వంగి దండాలు. శుష్క వాగ్దానాలతో ప్రజలకు నిర్మిస్తారు ఆకాశ హర్యాలు త్రిశంకు స్వర్గాలు. అందుకే చెప్పవలసిన సమయం వచ్చింది, ఇలాంటి చెత్త రాజకీయాలకు వీడుకోలు. నా బీసీ ప్రజలు నడుం బిగించి మన బీసీ రాజ్యాధికారం తీసుకురావాలని తమ్ముడు కాసోజు బ్రహ్మచారి పాలకుర్తి నుంచి పంపించిండు. వాస్తవంగా మంచిగా రాసిన తమ్ముడు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాకు అవసరం. ఇప్పుడు ఇది మీకు ఎస్సీలకు ఈ స్కీమ్ ఇస్తున్నాం, బీసీలకు గొర్రెలు ఇస్తున్నాం, బీసీలకు చేపలు ఇస్తున్నాం అంటే మరి బీసీలకు రాజ్యాధికారం ఎందుకు ఇయ్యరు? బీసీలకు చేపలు ఇచ్చే ముదిరాజులకు ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు ఇయ్యరు? గొర్రెలు ఇచ్చే మా గొల్ల కుర్మలకు ఎమ్మెల్యే టికెట్ల విషయంలో ఎందుకు ఇయ్యరు? గౌడన్నలకు మీకు వైన్ షాపులలో 15% ఇస్తా అన్నారు, మరి అదే 15% మా గౌడన్నలకు గౌడ కులస్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు ఇయ్యరు? అంటే రాజ్యాధికారం దిశగా బీసీలు రాకూడదు. బీసీలలో కులాల కుంపట్లతోనే చచ్చిపోవాలి. వాడు మున్నూరు కాపు, వీడు ముదిరాజు, వాడు పద్మశాలి, వీడు గౌడు, వాడు రజక, వీడు మంగళి అని కులాలతోనే చచ్చిపోవాలి. కులాల కుంపట్లు చేసేసి మళ్ళా ఈ కులాలలో ఏం చేస్తారు? ఇప్పుడు గౌడ కులం ఉన్నది, టీఆర్ఎస్కు సపరేట్గా గౌడ కులం ఉంటుంది, కాంగ్రెస్కు సపరేట్గా గౌడ కులం ఉంటుంది, బీజేపీకి సపరేట్గా గౌడ కులం ఉంటుంది. ఈ సంఘాల పేర్లతో వాళ్ళు విడిపోతూ ఉంటారు. వీళ్ళందరూ ఒకటైతారంటే ఒకటి కాదు. చక్రధర్ గౌడ్ పైన మైనంపల్లి హనుమంతరావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఒక్క గౌడ అధ్యక్షుడు అనే వాడు మాట్లాడలేకపోయాడు. ఇక గౌడ కులం ఎందుకే మాట్లాడాలి కదా. మీ బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు ఎట్లా మాట్లాడతావు, మా బిడ్డకు మేము లేమా అని ఎందుకు ముందుకు వస్తలేరు? చక్రధర్ గౌడ్ ఏమైనా తప్పు చేసిండా? రైతులకు 100 మంది 500 మంది రైతులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున చెక్కులు రెడీ చేసుకుంటే అనేక అక్రమ కేసులు పెట్టి చక్రధర్ గౌడ్ను వాళ్ళ భార్యను చెంచల్గూడ జైలుకు పంపించిన హరీష్ రావు కాదా? ఆ వెల్మ బిడ్డ అప్పుడు ఇబ్బంది పెట్టే. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు పార్టీల నుంచే పొమ్మాళ్ళ లెక్క ఆయన బయటకు వచ్చి మరి గౌన్లలో ఏం మాట్లాడతలేరు? అన్ని సంఘాల అధ్యక్షులు అని చెప్పుకుంటారు కదా, మరి ఒక్కరిగా బాసటగా నిలబడేందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టకపోయా? మళ్ళీ వీళ్ళందరూ మంచిగానే కలుసుకుంటారు, వీళ్ళందరూ కుంపటి పెట్టేటోళ్ళందరూ ఎప్పటికప్పుడు. ఇట్లా ఉంటుంది వ్యవస్థ.